హాయ్ అండి. ఈరోజు మీకు నేను కొత్తగా కర్రీ పాయింట్ పెట్టిన వాళ్ళకి, లేదా చిన్నపాటి మెస్ గానీ, క్లౌడ్ కిచెన్ మెయింటైన్ చేసే వాళ్ళ కోసం 1 కేజీ కొలతలతో క్యారెట్ ఫ్రైని ఎలా చేస్తే రుచిగా ఉంటుంది, మీకు 2 ప్యాకెట్లు అదనంగా మిగులుతాయి. అసలు క్యారెట్ ఫ్రైని తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చెప్పానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. క్యారెట్ ఫ్రై చేయడానికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని 100 గ్రాముల పెసరపప్పు. ఇప్పుడు ఈ పెసరపప్పుని శుభ్రంగా కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ఈ పప్పు నానేలోపు నేను ఇక్కడ 1 కేజీ క్యారెట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ క్యారెట్ని ఈ చివర్లు కట్ చేసేసి పీల్ చేసుకుందాం. మనం ఈ క్యారెట్ని ఎంత శుభ్రంగా కడిగినా ఈ పొరలు ఉన్నాయి చూడండి, ఈ పొరల్లో ఇసుక అలానే ఉంటుంది. అందుకు కాబట్టి ఖచ్చితంగా మనం పీల్ చేసుకోవాలి. ఇలా చెక్కు తీసుకున్నాం కదా, ఇప్పుడు 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. మనం వంట చేసేటప్పుడు కంపల్సరీగా కూరగాయలు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే విపరీతంగా పురుగు మందులు వాడుతున్నారు కాబట్టి అవి మన ఆరోగ్యం పాడవకుండా ఉంటారంటే ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. చూసారా, చెక్కు తీసిన తర్వాత కూడా ఎంత మురికయ్యే నీళ్ళు. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు క్యారెట్ని కట్ చేసుకున్నాం. మనం క్యారెట్ని కట్ చేయడం ఎలాగో చూపిస్తాను. వీలైనంత సన్నగా కట్ చేసుకుందాం. మన క్యారెట్ని ఈ పొడవు మీద కట్ చేయలేం కాబట్టి ఇలాగ 2 భాగాలు చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా, ఒక సైడ్ నుంచి ఇలా కట్ చేసుకుంటూ వెళ్తే మనకు వీలైనంత సన్నగా మనం కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇలాగ. ఇప్పుడు మళ్ళీ రెండో వైపు తిప్పి ఇప్పుడు కట్ చేసినట్టు ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఇలా కట్ చేయటం వల్ల ఏమవుతుందంటే పెసరపప్పు అంత ముక్కలు వచ్చేసి మనకు ఉప్పు కారం అనేవి పర్ఫెక్ట్గా పడతాయి. తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ముక్కలన్నీ ఒకే సైజులో వచ్చాయి. చూసారు కదండి, ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న క్యారెట్ని బౌల్లో వేసుకుందాం. ఇందులోనే మనం ముందుగానే నానబెట్టుకుని పెసరపప్పును కూడా వేసుకుందాం. ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు ఒక 150 ml నీళ్లు పోసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని నీరు ఇంకిపోయేంత వరకు ఉడికించుకుందాం. చూశారు కదండి, ఇలా చుక్క నీళ్ళు లేకుండా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఉడికించుకున్న ఈ క్యారెట్ని కొద్దిగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే తాలింపు వేసుకోవాలి. వేడి మీద తాలింపు వేస్తే కూర త్వరగా పాడవుతుంది. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకుందాం. దీన్ని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయను కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు కొబ్బరికాయలు సగం కొబ్బరికాయని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. దీన్ని తురుముకుందాం. కొబ్బరిని ఇలా తురుముకున్నాం కదా, దీన్ని కూడా కప్పులోకి తీసుకుందాం. ఇప్పుడు శుభ్రంగా కడిగిన కొత్తిమీరను కూడా కట్ చేసుకుందాం.
ఈ కొత్తిమీరని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. 100 గ్రాముల మిర్చిని ఇలా కట్ చేసుకున్నాం కదా. నేను ఇక్కడ కేజీ క్యారెట్ తీసుకున్నాను కాబట్టి 100 గ్రాములు తీసుకున్నానండి మిర్చి. ఒకవేళ మీరు కారం తక్కువ కావాలంటే కొద్దిగా తగ్గించి తీసుకోండి. అయినా మనకి క్యారెట్లో స్వీట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ 100 గ్రాములు మిర్చి వేసుకోవాలి. అప్పుడే మనకు కూర అన్నది రుచిగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. మిర్చిని ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఉల్లిపాయను కూడా కట్ చేసుకున్నాం, కొబ్బరి తురుముకున్నాం, కొత్తిమీరను కట్ చేసుకున్నాం. మనకి కూర కావాల్సినటువన్నీ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 50 గ్రాముల ఆయిల్ వేసుకుందాం. మనకు ఈ ఫ్రైలు చేసేటప్పుడు ఆయిల్ అన్నది తక్కువనే వేసుకోవాలి. అదే ఎక్కువ వేసామనుకోండి జిడ్డు జిడ్డుగా ఉంటుంది కూర, పొడి పొడిగా రాదు. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా రంగు మారేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు ఇలా వేపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంతకన్నా ఎక్కువ వేయకూడదండి. ఎక్కువ వేస్తే కనుక ఆ ఫ్లేవరే మనకు కూరలో కనిపించింది కానీ మిగతాది కనపడుతుంది. అందుకని చాలా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా వేపుకున్నాం కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకుని ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. చూశారు కదా, మనం కొద్దిగా పసుపు వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల ఆ గ్రైండర్ అనేది పోలేదు. అదే పసుపు వేయకుండా గ్రైండ్ చేస్తే ఈ పడికి నల్లబడిపోతాయి అన్నమాట. అందుకు కాబట్టి మనం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసినప్పుడు ఒక చిటికెడు పసుపు వేసి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, ఆ గ్రైండర్ పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకుందాం. మనం ఆల్రెడీ క్యారెట్ని ఉడికించేటప్పుడు ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు మరో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం ఈ పోపుకు తగ్గట్టుగా. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని కూడా 1 నిమిషం పాటు వేపుకుందాం. కొబ్బరి తురుమును కూడా ఇలా వేపుకున్నాం కదా. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ క్యారెట్ని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇంతేనండి, క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా, మనం ఎప్పుడైనా కూడా ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింపులో మనం ముక్కలు వేసుకుంటే కొద్దిగా కూడా చెమ్మ అనేది లేకుండా ఉంటుంది. చూసారు కదండి, క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అబ్బా, ఆ గోంగూమలాడుతూ ఆ ఫ్లేవర్కే కడుపు నిండిపోతుందండి. ఎప్పుడెప్పుడు తిందామన్నంత ఇదిగా ఉంది. చాలా సింపుల్గా తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో తక్కువ ఆయిల్తో క్యారెట్ ఫ్రైని అయితే చేసుకోవచ్చు. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో చేశారనుకోండి, ఇవాళ వచ్చిన కస్టమరు మీ కర్రీ పాయింట్ని రేపు వెతుక్కుంటూ వస్తాడు. మీకు కూడా 2 ప్యాకెట్లు అదనంగా వస్తుంది. మీకు ఏదైనా కర్రీ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదే కేజీ కొలతలతో మీకు చేసి చూపిస్తాను. మన ఛానల్ని మీరు ఇలాగే ఫాలో అవుతే మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్ చూపిస్తానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.